హైట్ వెయిట్ బాడీ గుద్దుకు చచ్చిపోతాడు. ఒక గుద్దు సార్లే పల్లి పిర్ర పెదాలు వేసుకొని నువ్వు భయపడేది ఏంటి? మూతి చూస్తానే మూతి ముక్కు చూస్తానే ఆడి వాంతి ఎక్కకుంటారు వాళ్ళు. నువ్వేం టెన్షన్ పడద్దు. ఊళ్ళో బడాయి మాట్లాడాను అసలు నా క్యారెక్టర్ అది కాదు. నాకు అంత భయం మొన్న అసలే ఎవడు రానువా రాన్నా చూసుకుందామా. అందరికీ నమస్తే అండి. ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఏదైనా మీద రూపాయి పెడితే 10 రూపాయలు తినే ఆస్కారం ఉండేది ఓన్లీ ల్యాండ్ మాత్రమే. ఎందుకంటే అది మోసం చేయదు. ఇప్పుడు భూమి తీసుకోవాలని చాలామందికి ఆశ ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకుంటామనం అనేది మనకు రేపొద్దున ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మన అనంతపూర్ చుట్టుపక్కల సరౌండింగ్స్లో 10 lakhs 12 lakhs 15 lakhs అని చెప్తారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాపర్టీ వచ్చేసి బాలాజీ విల్లాస్. ఏంటంటే అక్కడ ఉన్న బైపాస్లో కళ్యాణదుర్గం బైపాస్ బాలాజీ విల్లాస్ కంపేర్ చేసుకుంటే కళ్యాణదుర్గం బైపాస్ ఫుల్ డెవలప్ అవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. మన బాలాజీ విల్లాస్ బ్యాక్ సైడే ఈ ప్రాపర్టీ ఉంటుందండి. 4 సెంట్లు బిట్టు వెస్ట్ ఫేసింగ్. అక్కడే జ్యుడిషియల్ కాలనీ ఉంది. ఆ విషయాల్స్ అంతా స్టే చేస్తున్నారు. ఆ ప్రాపర్టీ పక్కనే ఈ పక్క ఆ పక్క 2 వెంచర్లు కూడా పడుతున్నాయి. వాళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి 6,50,000 నెగోషియబుల్ కూడా ఉంటుందండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పక్కన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు వాళ్ళు డాక్యుమెంట్స్ కానీ ఏమన్నా మీకు ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ వెళ్ళి సైట్ విజిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ మన ఊళ్ళో ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా మీరు కూడా కాంటాక్ట్ అవుతే మీకు కూడా డాక్యుమెంట్స్ పంపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి ఆ సైట్ చూసి మీరే డిసైడ్ అవ్వచ్చు. లవ్ యూ ఆల్. టాటా. చెబుతానవా లేదు నెటర్ రావడం లేదా నీ దానికి వస్తుందే వస్తుంది. ఫోన్ చెప్పా అందుకేట్టుగా ఫోన్ చేసుకోవాలా. నువ్వు బయటికి పో. లేదు నాకు పర్సనల్ నేను మాట్లాడుకున్నది నువ్వు అనుకున్న పర్సనల్ కాదు. నాకు వేరే పనులు ఉన్నాయి. నాకు ఏంటంటే ఏదైనా చెడుని చూసుకుంటూ మాట్లాడితే పనులు జరగవు. అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని అంతే. ఏదైనా చెడుని చూసుకుంటూ మాట్లాడితే పనులు జరగవు. అది చెప్తే నువ్వు ఫీల్ అవుతావని అంతే. నమస్తేనా కృష్ణనా. లే ఎవడు రా లే గాండ్రగలగా ఏమని చేస్తున్నావా ఏమన్నా నువ్వు ఎవడురా నువ్వు? చిల్లర నా కొడుక తిట్టద్దు ఎంత తిట్టద్దు. నువ్వు అసలు వాళ్ళని ఫోన్ ఎందుకు ఎత్తినావు? నేను చేసింది ఎవరికి నువ్వు ఎట్లా ఎత్తుతావు ఫోను? ఫోన్ వేరే అని పనిచేస్తే పక్కనోడు ఎత్తి గానకరాలు కూతలు కూస్తున్నాడు. ఫోన్ వేరే అని పనిచేస్తే పక్కనోడు ఎత్తి గానకరాలు కూతలు కూస్తున్నాడు. లే తప్పు నీ వైపు ఉంది, నాది కాదు. నేను కట్టు చేసినాను నువ్వు వాడు. నేను చేసినోడు ఫోన్ ఎత్తాలా నువ్వెవడు ఎత్తి నువ్వెవరు నన్ను అడుగుతున్నావు ఏది? నీకు ఎవడో సెల్ ఎత్తాల్సిన అవసరం ఏముందిరా? బోర్డు తిడతారు. ఎవరైనా తిడతారు. నేనైనా తిడతాను. నా పక్కనోడైనా తిడతాడు. ఎవరైనా తిడతారు. ఇట్లా మధ్యలో దూరితే నువ్వు తిట్టవా? సైలెంట్గా ఉన్నావు. అంటే నేను ఒకటినే చెడ్డ అయిపోవాలని చెప్పి నువ్వేం మంచి అయిపోవాలని చెప్పి మెత్తి పక్కన నిలబడి సైలెంట్గా ఉన్నావు. అదే నిన్ను ఎవడైనా ఒకటి తిడతా అంటే నేను ఊరికే ఉంటానా? నేను మధ్యలో దూరినా అంటే చెప్పి మరీ పిలిపించుకొని తిట్టల్లా. చెప్పి మరీ పిలిపించుకొని తిట్టల్లా. ఎవరో వేస్తున్నావారా నువ్వేమన్నా కానగలేమన్నా నోరు మూసుకొని మళ్ళా బేఫే గుఫా అవులో పడుతున్నావేమన్నా? ఏం పెద్ద సీరియస్ తిట్టడం లేదు. నీతో ఏం కాదు నరికేస్తా. మళ్ళా ఎక్కువ మాట్లాడాలంటే తొక్కి నారు తీస్తా. నా కొడక ఎక్కడ అసలే ఎవడు రానువా రాన్నా చూసుకుందామా. నాకు అర్థంగా అడ్రస్ పెట్టావు. నువ్వు అడ్రస్ పెట్టు. దొమ్మలు చూపించు. నువ్వు గానరాలు కూతలు కూయద్దు. నువ్వు అసలు ఎవడురా నేను ఫోన్ ఎత్తమనంటే నిన్నే ఎవడు ఎత్తమనండి నీ ఫోను? ఎవడురా నువ్వు ఫోన్ ఎత్తకి వాడిని ఎట్లా తిడతావు నువ్వు? చూసుకుందామంటావాడు చూసుకో. ఎవరు నీ బలగం ఎంత చూపిరా చూసుకుందాము.
ఏ చేతగా నా కొడుకులకు అట్లా కనబడుతున్నావు ఏమన్నా నీ కంటికి ఏమన్నా అసలు మా ఊరే తెలుసరానికి నా కొడకలే నీ పక్కన ఎవడు నా పక్కన పన్ను కొరుకురా సౌండ్ విన్నావా పడుందానికి ఎట్లే ఈసారి కొరుకు సౌండ్ విన్నావా పడుందానికి ఎట్లే ఈసారి కొరుకు పడుదండి ఐరన్ లేకేసి క్రషింగ్ మిషింగ్ వేసినట్లు నీకు ఫోన్ ఇల్లంట నువ్వేం మేము పెద్ద ఏం ఫోన్ ఇస్తే నీకు వార్నింగ్ అసలు నీ హైట్ వెయిట్ బాడీ గుద్దుకు చచ్చిపోతాడు ఒక గుద్దు సార్ నీ హైట్ వెయిట్ బాడీ గుద్దుకు చచ్చిపోతాడు ఒక గుద్దు సార్ ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఒక గుద్దు మూతి గుద్దానుకో సగం గుద్దుకే చచ్చిపోతాడు అర గుద్దుకే పోతావు మళ్ళా ఎవడైనా కదా తిట్టు ఏ నువ్వు మర్సరా నువ్వు తిట్రా నీకేమైనా భయం ఉంటే చెప్పు ఏమైతుందో చూసుకుందాంలే బొంగు మన తప్పులేదు తప్పుంటే భయపడాలా నా పేరు శివారా నువ్వు ఆడ ఆరిపోయినా గిరిపోయినా సంబంధం లేదు నువ్వు ఆడికైనా వస్తాను నువ్వు రమ్మంటా మేము వస్తాం రాలా ఏదంటే అడుగు చెప్పు ఈ రోజు రాలా రేపటి రాళ్ళు అడుగు ఇప్పుడే రమ్మంటా సరే ఏమన్నా ఎప్పుడైతేనేమే వాడిని కొట్టించుకోవాలంటే ఎప్పుడైనా వస్తాం మేమేముంది నువ్వు ఎంత ఆ పక్కన ఎంత మంది వెళ్ళారా నువ్వు వస్తాం మేము వాడిని కొట్టించుకోవాలంటే ఎప్పుడైనా వస్తాం మేమేముంది నువ్వు ఎంత ఆ పక్కన ఎంత మంది వెళ్ళారా నువ్వు వస్తాం మేము అసలు వాడు ఎందుకు ఫోన్ ఎత్తినాడు ఎవరికో చేస్తాడు ఎందుకు ఫోన్ ఎత్తాలా నువ్వేంటి మాట్లాడాలా నువ్వేం మాట్లాడాలా ఆయన ఫోన్ ఏమన్నా ఆయన మాట్లాడుకుంటాడు నువ్వేమన్నా మాట్లాడతావు మధ్య డబ్బులో ఇల్లు ఎవడా ఇల్లు నా అవసరం లేరా డబ్బులు ఏందన్న డబ్బులు విషయమా ఎవడో లే నీకు మంచిగా మాట్లాడుతాను నేను ఏంది నేను చేసిన నాకు నంబర్ గుర్తులేదు అనుకోండి 9984912992 ఒక లైన్లో ఉండు నీకు తీలుస్తాంలే 998924 అన్నా హలో అన్నా వినిపిస్తుందా లాస్ట్లో అది 2-3 పడింది నేను కాలు లేను ఎటువంటి అయిపోయినా నాకు ఏం కాదనా ఆరోగ్యాలు కూడా సరిగ్గా లేవన్నా నాకు ఇప్పుడు ఎవరు పొరపాటుగా 2 కొట్టేది లాస్ట్ 3 నీ మేనేజ్ చేస్తావు పొరపాటుగా 2 కొట్టేది లాస్ట్ 3 కొట్టినా నీ మేనేజ్ చేస్తావు అనా నాకు చూపు సరిగ్గా కనబడదనా పిల్లోడు పక్కన కొట్టించినాడు మాట్లాడమని మొబైల్ కూడా నాది కాదన్నా ఇది లేదన్నా అన్నా నేను ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ బయటికి రాలేనన్నా ఎండ తిరగలేను వర్షంలో కూడా వాడే బాగున్నాడు నా బాగా బలిష్టంగా ఉన్నాడు అన్నా నాకు నిజంగా అట్లాంటి ఏం తెలియదన్నా లేదా చూపు సరిగా లేదనా అనా అనా మీరు రౌడీ లేదు నా మీ జైలు నుంచి వచ్చినారని నాకు తెలియదనా నాకు మాట కూడా తడబడుతుందనా మీరు ఎవరో వచ్చి కొట్టామో నాకు తెలియదు నేను గుర్తుపట్టలేదు నాకు ముందే చూపు లేదు నాకు సరిగ్గా ఆచారం బావుడేనా అంతా చేసింది అనా ఇస్తానా నీదే సెల్లు నువ్వే ఏదైనా మనసాగా మాట్లాడుకో ముయ్ ఇస్తానా నీదే సెల్లు నువ్వే ఏదైనా మనసాగా మాట్లాడుకో ముయ్ అన్న నాకు బాగలేదు నా కిడ్నీలు ప్రాబ్లం అయింది నేను కాదు నా చేసిన నా బాగున్నాడన్నా వాడు నేను కాదు అవునన్నా
నా మొబైల్ పట్టుకోండి అన్నా, నంబర్ 1 పట్టుకోండి అన్నా, నాకు ఎటువంటి సంబంధం లేదన్నా. ఆ నంబర్ కొట్టండి అన్న, ఆధార్ కార్డు ఏదో వస్తుందన్నా, బాని పట్టుకోండి అన్న. చూపులేనొద్దు మీకే. వేరే పిల్లడు చేయించాడన్నా, నాకు కూడా 2 కళ్ళు కనపడవన్నా, నా ఫోన్ ఊరిని రాత్రి వాడతానన్నా, ఊరిని ఎవరో చేస్తారు మీరు పిలిచిపోయి కంటాపరేషన్ అన్నా చేయించండి అన్న వానికి. మీరు పిలిచిపోయి కంటాపరేషన్ అన్నా చేయించండి అన్న వానికి. చెవుడు కూడా కొద్దిగా నాటకాలు ఆడద్దు నువ్వు అన్న దగ్గర. అన్న అన్ని కనబడతాయి వానికి. ఏడైనా పోయినోడు గమనిస్తాంటాడు కూడా ఎవరెవరు బాగున్నారు ఎట్లున్నారని. నువ్వు అన్న దగ్గర నాటకాలు ఆడద్దు. నేనేదో తప్పించుకునే నువ్వెందుకు? లేదన్నా, ఇద్దరికైతే అన్ని బాగున్నాయినా, ఒకసారి చూడండి వచ్చి. ఆ ముక్కు బాగుంది, ఆ గుడ్లు కన్నులు కూడా పెద్దవే, నా పండ్లు పుచ్చిపోయిన ముందు నా బాగుంటాయి అతను. నేను బై మిస్టేక్ నేను చేయలేదు, నా అతను చేసినాడన్నా. సెల్ ఎవరిదనా అనా? సెల్ ఎవరిది కనుక్కోనా అనా? విడిచిపెట్టదనా? నువ్వు మొగోడైతే వాడిని పట్టుకుంటావునా? బ్యాట్ లేదన్నా, అంత సీనే లేదన్నా. నీకు ఊరిలో బడాయి మాట్లాడాను అసలు. నేను నా క్యారెక్టర్ అది కాదు, నాకు అంత భయం అన్నా. నీకు ఊరిలో బడాయి మాట్లాడాను అసలు. నేను నా క్యారెక్టర్ అది కాదు, నాకు అంత భయం అన్నా. నిజమన్నా, అమ్మ చచ్చికట్టు ఇదివరకు కాలేదన్నా. నేను ఏదో ఎందుకు భయపడతావురా? భయం అన్నా. కాదు నువ్వు చెప్పండి, ఇప్పుడే బయలుదేరి వస్తాంటివి కదరా? లేదన్నా, ఇప్పుడే పోతానంటే కదరా? నేను కాదన్నా మాట్లాడినా, తమ్ముడు సగం గుద్దుకు చంపుతానంటివి. నేను కాదన్నా, వేరే పిల్లడు మాట్లాడినా, నాకు అసలు నోరు రాజు. నా పిల్లలు బాగా పెంచినా అవి కొయ్యండి, దానిని మొదలు కొట్టండి. నా పిల్లలు బాగా పెంచినా అవి కొయ్యండి, దానిని మొదలు కొట్టండి. బాగా ఇంత కూర్చొని బాగా ఇంతలో తిరుగుతున్నాడు అయి. లేదన్నా, నేను కాదు, నా వేరే పక్కన వీడు మాట్లాడినా అసలు. ఈ ఫోన్ నాదేనన్నా. వీళ్ళిద్దరు కలిసి నాటకాలు చేసి మళ్ళీ మాట్లాడుతున్నారన్నా. అద్దా నా ఇచ్చిన చూడ మాట్లాడన్నా. అలా ఫోన్ ఎవరో ఇచ్చి మా ఇద్దరు అవుటోళ్ళకి కళ్ళు లేని వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయినాడనా. మాకు ఏందో తెలియనా, చెవులో పెట్టింటే మాట్లాడుతున్నామనా. ఆడు పారిపోయినోడు ఎవడు మా తెలియనా, వాందన్నా ఈ ఫోను. ఆ నంబరు ఈ నంబర్ పట్టుకోండినా, అంతేగా దొరుకుతాడు. మమ్మల్ని ఎందుకన్నా కళ్ళు లేని వాళ్ళు పట్టుకుంటారు. ఆ నంబరు ఈ నంబర్ పట్టుకోండినా, అంతేగా దొరుకుతాడు. మమ్మల్ని ఎందుకన్నా కళ్ళు లేని వాళ్ళు పట్టుకుంటారు అనా. సరే అన్నా, మన ఇద్దరం సేఫ్ ఇంకా మన జోలు రాడంట. కొట్లమ్మడా నంబర్ పట్టుకోమంటున్నావు కదా, ఉలయానికి ఏమన్నా గానగలకి ఏమన్నా నాకు ఈ పాయింట్ రాలే చూడు. చెప్పు ఎవరు ఎక్కడైనా కొమ్మరిగా తెచ్చి పెడతారు కొట్టమన్నారు. నాకు ఈ పాయింట్ గుర్తు రాలేదా? కావాల్సిందిగా నేనేమని చేసినానో నాకు అర్థం కావడంలే. అవులయానికి గానగలకి ఏమన్నా సిల్లీ మ్యాటర్ ఏమన్నా రౌడీ జైలు వచ్చినాడంటే జైలు నుంచి. జైలు నుంచి వస్తే ఏమైతుంది? ఎవరు పెడతారు పిడ్డాలు? సగం గుద్దుతాను అని పంది మూత వేసుకుని ఉన్నావు. ఏమి పంది పిర్ర పెదాలు వేసుకొని నువ్వు భయపడేది ఏంటి? మూతి చూస్తానే, మూతి ముక్కు చూస్తానే ఆడి వాంతి కక్కుంటారు వాళ్ళు. నువ్వేం టెన్షన్ పడద్దు. పంది పిర్ర పెదాలు వేసుకొని నువ్వు భయపడేది ఏంటి? మూతి చూస్తానే, మూతి ముక్కు చూస్తానే ఆడి వాంతి కక్కుంటారు వాళ్ళు. నువ్వేం టెన్షన్ పడద్దు. జైళ్ళల్లో సబ్ జైల్లో పెద్ద పెద్ద జైళ్ళల్లో కూడా నీ ఫేస్ కట్టున్న వాళ్ళు చూసిండ్రు. అర్థమైందా? నువ్వు ఏం టెన్షన్ పడద్దు. వాళ్ళు వస్తారు, మాట్లాడతారు, పోతారు, అంతే. దానికి మాట్లాడుతూ పోతారని నీకేమైనా ఉందా? పోయిందా నీకేమన్నా? సైతాన్ మొగడ ఊరిని గెలుక్కుంటా ఉందర్రా. ఎవరికి ఏమంటారు ఫోన్ నీకే? అసలు నా ఫోన్ ఎంత గట్టి పిలిచే మళ్ళా ఏ గానగలేమన్నా ఎవరులేమన్నా మరి సార్ బతుకునివా? ఎవరు చేయమంటారు ఫోన్ నీకే? జరగవా? మళ్ళీ తిట్టా అని చెప్పాను. మళ్ళీ నీ ఫోన్లో తిడుతున్నాడు నువ్వు. నీకు భయం ఉండాలి కదా. నువ్వు చెప్పాలి. ఏమైతుంది ఒకవేళ అంతవరకు ఏమైనా జరిగిననుకో, ఒక్కటి నన్ను గుర్తు తెచ్చుకో, నా పేరు చెప్పొద్దు. ఒకవేళ అంతవరకు ఏమైనా జరిగిననుకో, ఒక్కటి నన్ను గుర్తు తెచ్చుకో, నా పేరు చెప్పొద్దు. అర్థమైందా? అంటే నువ్వు దొరికి చచ్చిపోలేవనా? పెద్ద దేవుడా ఎప్పుడు వచ్చి కాపాడాడు మళ్ళా. ఇప్పుడు నువ్వు ఎటు నాశనం అయిపోతున్నావు. పక్కనోడు బతికిచ్చి ఛాన్స్ ఉన్నాడు. నువ్వు నా పేరు వాడాల్సిన అవసరం ఏముంది?
అంటే నువ్వు చచ్చిపోమంటావు. నువ్వే వీరమరణం పొందు. ఏదో పొరపాటుకు చెప్పు, కాలు పట్టుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం. అది అయినంత వరకు బంగపో, కాలు మీద పడు. లేదు వాళ్ళకి కక్ష తీరలేదని నేనేమని చేసాను ఆడికి అయిపోని నా జోలికి రారు కదా. నువ్వు నన్ను ఎందుకు మధ్యలో యాడ్ చేసుకుంటు? నన్ను చూడలే వాళ్ళు, నా నంబర్ తెలీదు. అదే నువ్వు చచ్చిపోయేమో నువ్వు మళ్ళీ గొట్టమమ్మడా నీ ప్రాణం నన్ను నాకంటే నీకు నీ ప్రాణమే ఎక్కువ. చెప్పు. మళ్ళీ నా ప్రాణం కంటే నీకు ఎక్కువ? నాకు ఎక్కువే. నీ ప్రాణం కింద నాకేం, నా బొంగు నేనేం దాంతో పోల్చుకునే అవసరం లేదు. చచ్చిపో నేను ఓపెన్ చెప్తానా కదా, అందుకే నాకొద్దు. చచ్చిపో నేను ఓపెన్ చెప్తానా కదా, అందుకే నాకొద్దు. మళ్ళీ నేను ఎంతో మళ్ళీ ఇంత దీనంగా దారి దిగిపోతున్నావు అబ్బాయి. అవురా నువ్వు పోరాడలేవు. అయిపోయి ఎంతమంది మళ్ళీ ఎంతో కొట్లమ్మడా ఏదనుకున్నావు? నా ప్రాణం నీ ప్రాణం ఎక్కువ మళ్ళీ కాదా? ఇప్పుడు వాడు సంబంధం లేక కూడా ఫోన్ కాల్కి వచ్చి కొట్టి చంపేస్తాడు. వాడు ఛాలెంజ్ కాస్తున్నాడు 2 రోజులు లేకపోతే. ఎవరు చేయమంటారే? నేను ఎవరు మాట్లాడమంటారే? నువ్వు నంబర్ గుర్తు పెట్టుకోవాలి. నువ్వు ఎవరు చేయమంటారు? నీ పంచాయతీ ఏది కానీ ఇంకో నంబర్ మీనే నాకు మాట్లాడుతూ ఉంటుంది. మళ్ళీ చెప్పి మాట్లాడు. ఆయనతో మాట్లాడితే ఏమవుతుంది? ఆయపై చెప్తా. నీకు ఏదో వేరే నంబర్ చేసినా నువ్వు అట్లా కాంప్రమైజ్ చేయను అని చెప్తా. అట్లా మంచిదేలే. ఓయమ్మా ఒక 5 నిమిషాలు ఒక సెకండ్కి ప్రాణం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆయన సెటిల్ చేస్తాడులే. ఒక 5 నిమిషాలు ఒక సెకండ్కి ప్రాణం ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆయన సెటిల్ చేస్తాడులే. నా రాజానా, హలో వినిపిస్తుందా? నా రాజానా లే, ఎవడురా కీస్ గుంత వేసుకో చిల్లర నా కొడక. రాజన్న నంబరే లేదు చూసా. లే కీస్ గొంతు వేసుకో. లే ఒకడు మరిసే ఉన్నాడు ఫోన్లలో. బీపీ మీ కొట్టేనే ఉండేది, మాకు లేవా బీపీలో? లే ఒకడు మరిసే ఉన్నాడు ఫోన్లలో. బీపీ మీ కొట్టేనే ఉండేది, మాకు లేవా బీపీలో? డే మాడికి వీనెందుకు వచ్చావాడు అంటారా నువ్వు? టైమే బాలేదు. డబ్బులు హలో పని రేవరు అది రాజమండ్రి. లే ఎవడురా ఫోన్ తీసుకొని రాజా నా నంబర్ తీసుకొని రాజమండ్రి వెళ్ళి నా కొడుకు చుట్టూ ఆ కొడుకులకే చిల్లరనా వెళ్ళరా చూడు. మళ్ళాకి వచ్చా నా కొడుకు అంటావు నువ్వు అన్నీ. అసలు వాడు పక్కన ఉన్నాడు నీకెట్లా తెలుసు? రాజమండ్రిలో నువ్వు 10 ఏళ్ళ నుంచి ఈ నంబరే వాడుతున్నావా? ఎవరు నువ్వు? ఉండో ఏడ పొరపాటు జరిగి. ఎవరు నువ్వు? మళ్ళా పెట్టి కొంపకే వానమ్మ నేను చచ్చిపోయినా బాణపని పక్కన సారే కాసేవాళ్ళ. మళ్ళా పెట్టి కొంపకే వానమ్మ నేను చచ్చిపోయినా బాణపని పక్కన సారే కాసేవాళ్ళ. డేంజర్ బ్యాచ్ కదన్నా మీరు. మళ్ళా బాయ్ పాయిపో ఆనా నిజం ఉండు. ఎంతమంది పెట్టుకుంటా ముదరస్ట్ కూడా నువ్వు నీ రొమ్మ. ఏమి మొబైల్ రా నాయన, కీప్యాడ్లో ఏంది కొడితే ఏంది పోతుందో. మళ్ళీ ఈవెనుకో 4 పోయింది లాస్ట్లో. అద్దా మొబైల్ ఓనర్కి ఇస్తానా ఎంతో మాట్లాడుకో దబట్టు. ఫస్ట్ రోడ్ కంటే వీడియో డేంజర్ ఉన్నట్టున్నాడు. ఏ కుట్టమోడా మాట్లాడు. అన్న లైన్లో ఉన్నాడు. ఏందో కాంప్రమైజ్ చేసుకోమని. అన్న హలో హలో అన్న అన్న అది మై నేమ్ ఇస్ జీవా. మై నేమ్ ఇస్ నాట్ వర్కింగ్. చిన్న పిల్లోడని చెప్పు ఏమనుకోరు. ఇది క్లాసు మై నేమ్ ఇస్ జీవా. మై నేమ్ ఇస్ నాట్ వర్కింగ్. చిన్న పిల్లోడని చెప్పు ఏమనుకోరు. ఇది క్లాసు అన్నా స్కూల్ వెళ్తున్నా అన్నా. నేను ఇంకా ఎల్కేజీ బాబు పిల్లోడిని. ఇంకా నాకు ఎల్కేజీకి అట్లా మాట్లాడరావు. ఆయన నీకు నాట్లోకి సారాయి పోసి కొడతాడు. ఉండు అన్న, నేను 3వ తరగతి చదువుతాను అన్న. మొబైల్ ఎవడరా నీకు ఇచ్చింది 3వ తరగతికి? మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నన్నండి. ఏ గుడ్డమ్మ కూడా నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకోమంటారా? మరి చెప్పు. ఈ నంబర్పై ప్రస్తుతం అట్లా చెప్పి ఈ నంబరుపై ఈ మాట్లాడుతున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడబడును. దయచేసి కాల్ చేయకండి లైఫ్లో. ఈ నంబరుపై ఈ మాట్లాడుతున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడబడును. దయచేసి కాల్ చేయకండి లైఫ్లో. అయిపోయి
ఇది ఎంగోరు ఎవరికని చేస్తా ఎవరో వేస్తావు ఏమైనా కొట్లమ్మవాడా నువ్వు ఏ టైం పాస్ కాడుకుంటున్నావేనా దాంట్లో త్రీనే దాంట్లో త్రీనే నా బొంగులో మాత్రం మాట్లాడుకుంటా నమ్మరు అందరూ ఇప్పుడు పో నీకుంది పో వాళ్ళతో పో ఇప్పుడు ఒక్క చెప్పు ఇంకా అదే చెప్పు ఈ నంబరు కొద్ది రోజులు పని చేయబడదు అని చెప్పుకుంటుకుంటాను అంతే పో ఇంకా అదే చెప్పు ఈ నంబరు కొద్ది రోజులు పని చేయబడదు అని చెప్పుకుంటుకుంటాను అంతే పో యాదవన్ నుంచి అది నా సెల్ ఆడుందేమో చూడు